వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండువా. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీలో ఈరోజు బొత్స నెంబర్ 2గా మారారా అంటే అవుననే చెప్పుకోవాలి. అటు అసెంబ్లీలో కావచ్చు, అంటే ఇప్పుడు ఆయన కౌన్సిల్లో ఉన్నారు, అటు కౌన్సిల్లో కావచ్చు, అంటే శాసనసభ వ్యవహారాల్లో కావచ్చు. ఇక మరోవైపు చూసినట్లయితే అటు పార్టీలో కావచ్చు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బొత్స సత్యనారాయణ ఈరోజు వైఎస్ఆర్సీపీని లీడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఒక సుదీర్ఘ కాలం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకంగా ఉన్న బొత్స సత్యనారాయణ ఆయన అనుభవం ఈరోజు వైఎస్ఆర్సీపీకి హెల్ప్ అవుతుంది ప్రతిపక్షంలో ఉన్న సమయంలో. ఇక ఎటు చూసినా కూడా బొత్స అనే కీ రోల్ ప్లే చేస్తున్నారని చర్చ జరుగుతోంది. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి అతి పెద్ద సలహాదారుగా పేరున్న వాళ్ళందరూ కూడా ఇవాళ పొలిటికల్ స్క్రీన్ మీద ఎవరు లేరు వైఎస్ఆర్సీపీ వైన్ నుంచి. ఓన్లీ బొత్స సత్యనారాయణ మాత్రమే మనకు కనిపిస్తూ ఉన్నారు. అటు చూసినట్లయితే వైజాగ్లో కూడా ఈరోజు పార్టీని కోపప్ చేసే పరిస్థితుల్లో కానీ, పార్టీని తిరిగి లైమ్లైట్లోకి తీసుకొద్దామన్న ఆలోచనలో ఎవరూ లేని పరిస్థితుల్లో కరెక్ట్ టైం చూసుకొని మరీ బొత్స సత్యనారాయణకి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు బొత్స సత్యనారాయణ అత్యంత కీలకంగా మారారనుకోవాలి ఆ పార్టీలో. ఇక మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు సలహాదారులను నమ్ముకున్నారు. ఆ సలహాదారులు 151 సీట్స్ నుంచి జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకి పడేశారు. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఒక పొలిటికల్ లైజనర్గా పేరున్న బొత్స సత్యనారాయణ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్తారని ఇచ్చారా, లేకపోతే నిజంగానే ఆయన నమ్మి ఎమ్మెల్సీ ఇచ్చారని పక్కన పెడితే పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో కరెక్ట్గా పిక్ చేసుకున్నారనుకోవాలి. అలాంటి బొత్స సత్యనారాయణ ఈరోజు జగన్మోహన్ రెడ్డినే కాదు వైఎస్ఆర్సీపీని కూడా అన్నీ తానే నడిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేవలం తన బాధ్యతలు ఉన్న విత్తనాంధ్రకే ఆయన పరిమితం కావట్లేదు. ఆల్మోస్ట్ పార్టీలో ప్రతి కీలక నిర్ణయంలో కూడా ఈరోజు బొత్స సత్యనారాయణ భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. అందుకే ఈ రోజున పార్టీలో బొత్స సత్యనారాయణ నెంబర్ 2గా ఉన్నారా, నెంబర్ 2గా ఎమర్జ్ అవుతున్నారా అన్న చర్చ కూడా ఆస్కారం ఇస్తుంది బొత్స యాక్టివ్గా ఉన్న తీరే మొన్న కొన్ని రోజులుగా చూసినట్లయితే. బొత్సది ఒక ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినా పలుసార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేశారు. పార్టీ ఏదైనా సరే పదవులు ఆయన వెన్నంటే ఉంటాయని పేరు కూడా తెచ్చుకున్నారు బొత్స సత్యనారాయణ. ఇక కాంగ్రెస్లో వైఎస్తో కూడా అంతే అసోసియేషన్ ఉండేది. వైఎస్ క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగా పనిచేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి తన తండ్రి చనిపోయిన తర్వాత తనకు ఎదురైన అవమానాలతో ఆయన పార్టీని పెట్టి ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే చాలామంది నేతలు ఆ రోజున వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు కాంగ్రెస్ నుంచి. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన క్రమంలో కాంగ్రెస్ చాలా కీలక భాగస్వామిగా మారింది రాష్ట్ర విభజనలో. అందుకే కాంగ్రెస్ని వ్యతిరేకించి కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డిని ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు. కానీ బొత్స లాంటి వాళ్ళు ఆ ఎన్నికల్లో సోలోగా ఫైట్ చేశారు. బట్ ఆ ఎన్నికల కంటే ముందే రాష్ట్ర విభజనకు మద్దతు ఇచ్చిన వ్యక్తిగా కూడా పాపం విమర్శలను ఎదుర్కొన్నారు. కానీ ఆ తర్వాత ఆయన మాట్లాడిన మాటలే అందరూ చెప్పారనమాట. ఇక ఆ తర్వాత మనం చూస్తే 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షానికి పరిమితమైన తర్వాత బొత్స సత్యనారాయణ పార్టీలోకి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ గడిచిన తర్వాత ఆ రోజు కూడా బొత్స సత్యనారాయణ తాను జగన్మోహన్ రెడ్డి కోసం తన స్థాయిని 2 మెట్లు తగ్గించుకొని మీద చేరుతున్నారు ఆ పార్టీలో అంటూ ఒక బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చి పాపం ఆ రోజు చర్చనీయాంశం కూడా అయ్యారు. ఇక పార్టీలో చేరిన తర్వాత ఆయన ఆల్మోస్ట్ యాక్టివ్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన్ని కన్సర్న్లోకి తీసుకోవడం జరిగింది. 19 ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. పార్టీ అధికారంలో కూడా వచ్చింది. ధర్మాలు లాంటి వాళ్ళు కూడా పార్టీలోకి వచ్చి పోటీ చేస్తే వాళ్ళు కూడా పార్టీ నుంచి గెలవడం జరిగింది. ఇక బొత్స సత్యనారాయణని క్యాబినెట్లోకి తీసుకున్నారు. క్యాబినెట్లోకి తీసుకున్నప్పటికీ కూడా ఫస్ట్ క్యాబినెట్ 2.5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా కూడా ఎమర్జ్ చేశారు జగన్మోహన్ రెడ్డి పంచాయతీరాజ్ నుంచి. బట్ చేసినప్పటికీ కూడా అనేక సార్లు సజ్జల రామకృష్ణ రెడ్డి లాంటి వాళ్ళ కారణంగా బొత్స సఫికేషన్ ఫీల్ అయ్యారు. నిజానికి మనం తీసుకెళ్లి బొత్సనో సజ్జలనో విజయసాయిరెడ్డినో పక్కన నుంచోబెట్టి విజయనగరంలో ఒక వేదిక ఎక్కిస్తే బొత్సకు ఉన్నంత రెప్యుటేషన్ వాళ్ళిద్దరికీ కూడా ఉండదు. ఆ స్థాయిలో పొలిటికల్గా అప్లిఫ్ట్ అయిన వ్యక్తిగా బొత్సకు పేరుంది. పార్టీ ఏదైనా సరే తన భార్యకి అయిన టికెట్ ఇప్పించుకోగలిగారు కాంగ్రెస్ నుంచి. ఈవెన్ తన తమ్ముడు గజపతి నుంచి ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు. ఇక తన మేనల్లుడైన మజ్జి శ్రీనివాస్ని ఎంతో పార్టీలు మారినప్పటికీ కూడా ఏ స్థాయిలో ఆయన ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు అందరికీ తెలుసు. అలా రాజకీయంగా మంచి చాపర చాణక్యుడు అనే పేరు బొత్స సత్యనారాయణకు ఉంది. అలాంటి బొత్స సత్యనారాయణ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఆయన సఫికేషన్ కలిగేలాగా చేశారు జగన్. సజ్జల లాంటి వాళ్ళు ఆయన మ్యానిపులేట్ చేయడం, ఆయన చేయాల్సిన రివ్యూస్ని ఉద్యోగ సంఘాలతో సజ్జల లాంటి వాళ్ళు చేయడం, ఎన్నోసార్లు ఆ సఫికేషన్ ఎదురవుతుంది అన్న విషయాన్ని కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక ఎన్నికల సమయానికి తన అనారోగ్య కారణాలతో తన కొడుకు సందీప్కి టికెట్ ఇవ్వాలని కూడా ఆయన అడగడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ ఆఫర్ని పక్కన పెట్టారు. అంతేకాదు ఇక మజ్జి శ్రీనివాసరావును పూర్తి స్థాయిలో ప్రమోట్ చేస్తూ బొత్సకు ఆల్టర్నేటివ్గా అక్కడ తయారు చేయడం, అక్కడ ఒక దశలో మజ్జి శ్రీనివాస్ గురించి తాను సఫికేషన్ ఫీల్ అవ్వడం కూడా జరుగుతూ వచ్చింది బొత్స. ఇక ఎన్నికల నాటికి మనం చూసినట్లయితే ఎలాంటి సంబంధం లేని బొత్సను మాత్రం అలాగే కంటిన్యూ చేశారు. చీపురుమల్లి నుంచి పోటీ చేయాలన్నారు. తనకి ఎలాంటి సంబంధం లేని వైజాగ్లో వాళ్ళ ఆవిడకు ఎంవీవీని ఆల్రెడీ అప్పటికే తూర్పుకు పంపించిన క్రమంలో వాళ్ళ వైఫ్కి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఝాన్సీకి. ఆల్రెడీ ఆవిడకి ఎంపీగా పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన అందుకే తన సొంత కాన్స్టిట్యున్సీని వదిలి
లాస్ట్ మినిట్లో జగన్మోహన్ రెడ్డి తన భార్యకి టికెట్ ఇచ్చిన వైజాగ్ ఎంపీ సీట్ మీద ఫోకస్ పెట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, లాస్ట్ మినిట్లో తన టికెట్ దక్కించుకున్న తన వైఫ్కి టికెట్ వచ్చిన విధానం కావచ్చు, వీటన్నిటితో నిజంగానే ఆయనకి సఫికేషన్ ఫీల్ అయిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వేవ్లో మొన్న బొత్స భార్యతో పాటు ఆయన తమ్ముడితో పాటు బొత్స కూడా ఓడిపోవడం జరిగింది. ఇక ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ బొత్స ఓవర్ఫ్లో అయ్యారు కూడా. ఎందుకంటే పార్టీ కొన్ని తప్పులు చేసింది, అధికారంలో ఉన్న మేము తప్పులు చేశాం, ఆ తప్పులే మా ఓటమికి కారణమయ్యారంటూ చాలా హుందాగా అంగీకరించారు ఆయన. వోక్స్వ్యాగన్ లాంటి కేసులు ఆయన మీద విమర్శలు ఉన్నప్పటికీ బట్ రాజకీయంగా మాత్రం మేము చేసిన తప్పులు కొన్ని ఉన్నాయి, వాటిని రెక్టిఫై చేసుకునే ప్రయత్నం చేస్తా అంటూ చాలా ఎమోషనల్గా కూడా మాట్లాడారు. చాలా గౌరవప్రదంగా మీడియా ముందు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ పార్టీ ఖాతాలో ఒకే ఒక ఎమ్మెల్సీ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఆ ఎమ్మెల్సీని బొత్సాకి కేటాయించారు. చాలామంది దాన్ని డినై చేశారు కూడా, బొత్సాకే ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారు అనేది. అప్పటికే ఆయన పవన్ కళ్యాణ్తో క్లోజ్గా ఉన్న కారణంగా ఆయన జనసేనలోకి వెళ్తున్నారనే ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే బొత్స సత్యనారాయణ వైపే జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపారు. ఆయన స్ట్రాటజీస్ కూడా ఇప్పుడు ఆయనకు కావాల్సిన అవసరం ఉంది. దాన్ని బొత్స ఎమ్మెల్సీ కావడం జరిగింది. అయితే అప్పటికే కౌన్సిల్ చైర్మన్గా వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఏళ్ల అప్పిరెడ్డి ఉన్నారు. ఆ పదవి తీసి బొత్సాకి ఇస్తారనే ప్రచారం జరిగినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆ దిశగా అయితే ఫోకస్ పెట్టలేదని అనుకోవాలి. ఇక ఆయన ఎప్పుడైతే కౌన్సిల్లో రిప్రజెంట్ చేస్తూ ఉన్నారో వైఎస్ఆర్సీపీకి ఒక వాయిస్గా మారారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడు, ఎమ్మెల్యేలను వెళ్ళనివ్వడు. ఈ క్రమంలోనే కౌన్సిల్లో తనకు వచ్చిన అవకాశాన్ని అదే స్థాయిలో బొత్స సత్యనారాయణ వాడుకుంటూ అధికార పార్టీ తప్పుల్ని కౌన్సిల్ వేదికగా ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాదు ఈరోజు చూసినట్టయితే అది ఉత్తరాంధ్రలో పార్టీని కోపప్ చేసే ప్రయత్నంతో పాటు ఇక పార్టీ తీసుకునే ప్రభుత్వ లోపాలని ఎండగడుతూనే పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా తన కీలక భాగస్వామిగా ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా మాటకు ముందు బొత్సను పిలిపించుకోవడం, మాటకు ముందు బొత్సతో మాట్లాడే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా స్ట్రాటజిస్టులుగా పనిచేసిన సజ్జల లాంటి వాళ్ళు ఈరోజు కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉన్నారు. ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకునే పరిస్థితి కూడా లేదు జగన్మోహన్ రెడ్డి. మరోవైపు చూసినట్లయితే విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి ఎగ్జిట్ అయ్యారు. సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు తన పొలిటికల్ కెరీర్ మీద తను ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బాలినేని లాంటి వాళ్ళు పార్టీలో లేరు. సో ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి కూడా కేసులతో సతమతం అవుతూ ఉన్నారు. సో బొత్స ఒక్కడే ఈరోజు వైఎస్ఆర్సీపీకి దిక్కయ్యారంటే అవుననే అనుకోవాలి. అందుకే ఈరోజు ఏదైతే చర్చ జరుగుతోంది బొత్సకు సంబంధించి ఆయనే పార్టీలో నెంబర్ 2 అనే చర్చ జరుగుతోంది. ఒక దశలో మనం చూసుకుంటే రేపు జగన్మోహన్ రెడ్డి కేసులతో స్వతంత్రం అరెస్ట్ అయితే బొత్సాని నెంబర్ 1 అయినా కూడా పోవద్దనే విమర్శలు కూడా సెటైర్లు కూడా పేలుతూ ఉన్నాయి. సో కారణాలు ఏమైనప్పటికీ బొత్సకు జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ప్రయారిటీ ఇవ్వడం వెనుక ఒక సాలిడ్ రీజనే ఉంది. ఎందుకంటే బొత్స లాంటి ఒక వ్యక్తి ఆయన అనుభవం ఈరోజు ఆయన ఉపయోగించుకునే పనిలో అయితే ఉన్నారు. లెట్స్ సీ మరి ఈ కాంబినేషన్ రేపటి ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీని ఎటువైపు లీడ్ చేస్తుంది అన్నది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.